నమస్తే. సో, ఈ 29th ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా! ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు సేమ్ హౌస్‌లో మీనరాశిలోకి ఆల్రెడీ రాహు అక్కడ ట్రాన్సిట్ అయి ఉన్నారు. అగైన్ అదే మీనరాశిలోకి శని ట్రాన్సిట్ అవుతారు. 29th నైట్ ట్రాన్సిట్ అవుతారు. సో, ఈ 2 గ్రహాలు కలయికని ఆస్ట్రాలజీ పరిభాషలో శ్రాపిత్ యోగ్ ఆర్ శ్రాపిత్ దోషం అంటారు. ఈ శ్రాపిత్ యోగము కానీ దోషం కానీ ఎఫెక్ట్స్ ఏంటి, ఇవి అన్ని రాశుల పైన ఎలా ఎఫెక్ట్ ఉంటాయి అన్న విషయం తెలుసుకుందాం. ఈ శ్రాపిత్ యోగం అంటే ఏంటి అంటే ఈ శని రాహు 2 ప్లానెట్స్ కంజంప్షన్ అనమాట, కలవడం లేదా ఆస్పెక్టింగ్ ఉన్నా కూడా శ్రాపిత్ యోగం కానీ దోషంగా కానీ ఆస్ట్రాలజీలో చెప్తారు. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? సో జనరల్గా ఈ 2 గ్రహాల కలయిక వల్ల చాలా అంటే దీనికి సంబంధించింది ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. 2019లో ఈ 2 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ చేసినప్పుడు ఆ టైంలో కోవిడ్ అన్నది ఎఫెక్ట్ అయింది. అంటే దానికి మిగతా ప్లానెట్స్ కూడా కారణము. ఇటు గురువు, కేతువు, శని, ఇక ప్లానెట్స్ కంజంప్షన్ అండ్ శని రాహు ఆస్పెక్టింగ్ అక్కడ కారణం. మళ్ళీ అగైన్ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. మళ్ళీ ఈ 2 గ్రహాలు కంజంప్షన్ ఏర్పడుతుంది. శని రాహులు ఆల్మోస్ట్ మనకి ఎంత కంజంప్షన్, 1 month 45 days నియర్లీ ఇది కంజంప్షన్ అండి. అంటే 2025 18 మే వరకు కంజంప్షన్ ఉంటాయి ఈ 2 ప్లానెట్స్ శని రాహు. ఇక్కడ శని కర్మాధిపతి, కర్మ ఫలితాలను ఇస్తారు. రాహు వచ్చి ఇల్యూషన్స్ లేకపోతే హై ట్రాన్స్ఫర్మేషన్స్ రాహు వల్ల జరుగుతాయి అన్నమాట. అంటే హై డిజైర్స్ ఇవన్నీ రాహు వల్ల జరుగుతాయి. మరి 2 ప్లానెట్స్ కంజంప్షన్ వల్ల ఏ రాశులకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? సో ఈ 2 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ ఆర్ కంజంప్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా మార్పులు సంభవిస్తాయి. ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ జరుగుతుంది. ప్రారంధ కర్మ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ జరుగుతుంది. సో చాలా వరకు ఫోర్స్ చేస్తుంది అనమాట. ఫోర్స్ టు గ్రోత్ అండ్ ఇవాల్వ్. సో గ్రోత్ తర్వాత ఎక్కువగా మనకి ఫోర్స్ జరుగుతుంది. అలాగే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషను, తర్వాత ఎమోషనల్ టర్మాయిల్స్ అనమాట ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ టైంలో. కాబట్టి ఇది చెడా మంచా అంటే ఒక రకంగా మార్పులు అనేవి ఎక్కువగా సంభవిస్తాయి, డిపెండ్ అపాన్ ద కర్మ ఫలితాలు. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, మీనరాశికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీనరాశికి లగ్నంలో ఈ 2 శ్రాపిత్ యోగం అనేది వస్తుంది. మీనరాశి వాళ్ళకి లగ్నంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఆలోచనలు కానీ, తర్వాత కుటుంబ పరిస్థితులు కానీ, థింకింగ్ స్టైలు, వీటిల్లో చాలా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బోత్ ఎమోషనల్ టర్మాయిల్స్ అనేవి జరుగుతాయి, చాలా మార్పులు జరుగుతాయి భావోద్రేకాల్లో అనేది విషయం తెలుసుకున్నాము. అలా మీనరాశికి ఉంటుంది. ఇటు మేషరాశి వారికి శత్రువులు కానీ, తర్వాత అది మోక్షస్థానం కాబట్టి ఆల్మోస్ట్ శత్రువులకి సంబంధించి ఫైనాన్షియల్ విషయాల్లో, హెల్త్కి సంబంధించిన మార్పులు మేషరాశి వారికి జరుగుతాయి. తర్వాత వృషభ రాశి వారికి కొన్ని అంటే మార్పులు, ఇటు ప్రాఫిట్స్, బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ ప్రాఫిట్స్ విషయంలో చాలా చేంజెస్ జరుగుతాయి. యోగాల విషయంలో కొన్ని పాజిటివ్ యోగాలు కూడా సంభవించే అవకాశం వృషభ రాశి వారికి ఉంటుంది. ఇటు మిథున రాశి వారికి వృత్తికి సంబంధించిన చేంజెస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, వృత్తికి సంబంధించింది, జాబ్ సర్చింగ్, వీటిల్లో జరిగే అవకాశం మిథున రాశి వారికి ఉంది. ఇటు కర్కాటక రాశి వారికి కొంత తండ్రి గారి ఆరోగ్యం కానీ, విదేశీ ప్రయాణానికి సంబంధించి కానీ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. పూర్వ పుణ్యానికి సంబంధించి కానీ చేంజెస్ అనేది ఈ శ్రాపిత్ యోగం వల్ల జరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారికి హెల్త్ కండిషన్స్ అండ్ మ్యారిటల్ స్టేటస్, తర్వాత ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట, సడన్ గెయిన్స్కి సంబంధించింది సింహరాశి వాళ్ళకి చేంజెస్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ సింహరాశి వారికి జరుగుతుంది. ఇటు కన్యా రాశి వారికి మెయిన్లీ ఫ్యామిలీ విషయాలు, బిజినెస్ పార్ట్నర్షిప్స్ సంబంధించింది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి సంబంధించిన విషయాల్లో, సో ఎలాంటి రిలేషన్ అయినా కానీ అలాంటి రిలేషన్ విషయంలో కర్మ బట్టి నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా సంభవించవచ్చు, లేదా ప్రారంధ కర్మ తక్కువ ఉందంటే నెగిటివ్ ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఇటు తులారాశి వారికి చాలా వరకు శత్రువుల పైన విజయము, తర్వాత హెల్త్ కండిషన్స్ అండ్ డెవలప్మెంట్, మెయిన్లీ ఎనిమీస్ పైన విజయం సాధించే విషయాల్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్
చేంజెస్ అనేవి తులారాశి వారికి ఎక్కువగా జరుగుతాయన్నమాట. ఇటు వృశ్చిక రాశి వారికి సంతాన విషయాల్లో ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో లేదా సంతానం డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ వీటికి సంబంధించినవి అనమాట. స్టూడెంట్స్కి మెయిన్లీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సంతానం కోరుకున్న వాళ్ళకి, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ స్టేటస్ విషయంలో మనకి వృశ్చిక రాశిలో మార్పులు వస్తాయి. ఇక ధనుస్సు రాశి వారికి మెయిన్లీ స్థిరాస్తి కొనడము, అమ్మడము, ఈ విషయాల్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ థింగ్స్, తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ చాలా మార్పులు అనేవి సంభవించడానికి అవకాశం ఉంటుంది. ఫిక్స్డ్ ప్రాపర్టీకి సంబంధించి అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా. అగైన్ మకర రాశి వాళ్ళకి ఎలాంటి చేంజెస్, ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ ఎలా వస్తాయి మకర రాశి వారికి అంటే మెయిన్లీ వాళ్ళ యొక్క ధైర్యము, పరాక్రమము అండ్ వాళ్ళ యొక్క ట్రోమాస్, పాస్ట్లో జరిగిన ట్రోమాస్లో చేంజెస్, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేటివ్ అన్నాం. సో కర్మ నుంచి మారడం అనమాట, ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ జరుగుతాయి. కాబట్టి మకర రాశి వారికి మెయిన్లీ బ్రదర్ అండ్ సిస్టర్స్కి సంబంధించి కానీ వాళ్ళ యొక్క ఎమోషనల్ టర్మాయిల్స్ ఏమన్నా ఉన్నా కానీ తర్వాత వీటిల్లోకి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ మకర రాశి వారికి జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఫైనాన్షియల్, ఫ్యామిలీ అఫైర్స్ వీటికి సంబంధించింది వాటిల్లో చాలా మార్పులు కుంభరాశి వారికి జరిగే అవకాశం ఉంది. మీన రాశి వారికి మనము చెప్పుకున్నాం. కాబట్టి ఈ శ్రాపిత్ యోగం వల్ల జరిగే ఏ రాశులకు ఎలా ఉంటుంది మెయిన్లీ తెలుసుకున్నాము. బట్ ఈ రెండు ప్లానెట్స్ ఎప్పుడైతే కంజంప్షన్ జరుగుతాయో చాలా మార్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది అని తెలుసుకున్నాం. కాబట్టి తర్వాత శ్రాపిత్ యోగం వల్ల కన్వెన్షనల్ సక్సెస్ ఉంటుంది, తర్వాత సడన్ చేంజెస్ ఇన్ యువర్ కెరియర్ ఉంటుంది, ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాసులకి ఈ జస్ట్ మనం ఏం చేసుకోవాలి పరిహారము, ఈ ఆల్మోస్ట్ 1 month 18 days అంటే 48 days దగ్గర 45 to 48 days ఈ శ్రాపిత్ యోగం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్టయితే, కలియుగ దైవం గోవిందనామాలు విన్నట్టయితే అన్ని రాసుల వాళ్ళు, మళ్ళీ ఇందులో ఎస్పెషల్లీ మీనరాశి, మేషరాశి వారు గోవిందనామాలు వినడం, వెంకటేశ్వర స్వామికి శనివారాలు పూజ చేయటము, తులసి సమర్పించడం ఇలాంటివి చేసి అన్ని రాసులు కూడా ఇది చేయాలి. సో చేసినందువల్ల ఈ శ్రాపిత్ యోగం వల్ల వచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయి పాజిటివ్ ఆర్ నెగిటివ్ కొంత మనము అవి న్యూట్రలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.